सर वो क्या ऑल ऑफ रेडी सर చూడండి ఇలా रुके वेट व्हाट थिंग वेट सर ओके सर I am Budiga Srinivasu, Chairman, CREDAI Andhra Pradesh. ఈరోజు CREDAI Andhra Pradesh 5th మేనేజింగ్ కమిటీ మీటింగ్ స్థానికంగా అనంతపురంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని స్థానికంగా ఉన్నటువంటి అనంతపురం చాప్టర్ వారు పోస్ట్ చేశారు. ఆ సందర్భంగా CREDAI ఏపీ తరఫున ముందుగా వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు CREDAI అంటే ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ బేస్ చేసుకుని ఏర్పడినటువంటి ఆర్గనైజేషన్. ఒక సెల్ఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ తోటి గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ అటు గవర్నమెంట్కి రెవెన్యూ క్రియేట్ చేస్తూ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తూ మేము డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ఆర్గనైజేషన్. అలాగే మా హోమ్ బయర్స్ అందరికీ కూడా వాళ్ళ యొక్క డ్రీమ్ హౌసెస్ని అలాగే డ్రీమ్ ప్లాట్స్ని వాళ్ళ అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ మేరకు ఏ విధమైనటువంటి లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా అట్లాగే వాళ్ళ యొక్క ప్రామిసెస్ని అప్డేట్గా డెలివర్ చేసే ఏకైక సంస్థ CREDAI. అందులో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా తన కస్టమర్ తాలూకా సాటిస్ఫాక్షన్ మేరకు ఈ బిజినెస్ రన్ చేస్తూ వస్తున్నటువంటి సందర్భం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా CREDAI ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తి మేరకు అనేక ఇష్యూస్ అన్రిజాల్వ్డ్గా ఉన్నటువంటి అనేక ఇష్యూస్ని పాజిటివ్గా తీసుకుని రిజాల్వ్ చేస్తూ స్టెప్ బై స్టెప్ ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని పురోగమనంలోకి తీసుకురావడానికి స్టేట్ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తూ వస్తున్న సందర్భం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అనేక ప్రోత్సాహకాలు మా ఇండస్ట్రీకి వాళ్ళు అందిస్తున్నటువంటి పరిస్థితి. బట్ అన్ఫార్చునేట్గా కొంత ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిణామాల నేపథ్యంలో కొంత టెంపరీగా ఒక స్తబ్దత వాతావరణం అయితే అన్ని ఇండస్ట్రీస్లో నెలకొన్నట్లుగానే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో కూడా ప్రస్తుతం ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని తొందరలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో అధిగమిస్తామన్న సంపూర్ణ విశ్వాసంతో మేము అందరం కూడా ఉన్నాము. ఒక రకంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ యుద్ధ వాతావరణం కారణంగా కానీ అమెరికా లాంటి దేశాల్లో వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభాల కారణంగా కానివ్వండి, మా మెటీరియల్స్ అన్నీ కూడా చాలా అబ్నార్మల్గా షోటప్ అవటం, కొంత ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ పెరిగి లేబర్ కాంపనెంట్ కూడా పెరగటం జరిగింది. సో దేర్ బై ఫ్లాట్ కాస్టులు పెరగటం జరుగుతూ వస్తున్నది. అయినప్పటికీ కూడా CREDAI ప్రతి మెంబరు కూడా ఈ రోజున మాకు ప్రజెంట్ ఏదైతే మేము అందరం కూడా పాత రేట్లలో కొని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్న సందర్భంలో పాత రేటుకే ఇవాళ అపార్ట్మెంట్స్ మేము డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దిస్ ఈజ్ బెస్ట్ ఆపర్చునిటీ. ఇవాళ పెరిగినప్పటికీ మార్కెట్లో అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగినా కూడా బిల్డర్స్ మాత్రం తమ ప్రోడక్ట్ వాల్యూస్ మాత్రం పెంచకుండా కస్టమర్స్కి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఫ్యూచర్లో మరింత రియల్ ఎస్టేట్ పురోగమనంలోకి వెళ్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకున్నాం. ప్రత్యేకంగా అనంతపూర్కి సంబంధించి కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి చాలా ఫోకస్డ్గా ఇక్కడ అనేక ఎస్టాబ్లిష్మెంట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రియల్ ఎస్టేట్ అద్భుతంగా మరి భవిష్యత్తులో రాణిస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను మాయన్ శ్రీనివాస్, CREDAI స్టేట్ ప్రెసిడెంట్. ఇది మాది CREDAI ఆంధ్రప్రదేశ్ అనేది 22 సిటీ చాప్టర్స్లో ఉంది, 1150 మంది సభ్యులతో. ఎవ్రీ 2 monthsకి ఒకసారి మేము ఈ యొక్క ఒక్కొక్క చాప్టర్ హోస్ట్ చేస్తూ ఉంటుంది స్టేట్ ఎంసీ మీటింగ్. ఈ ఎంసీ మీటింగ్లో మాకున్న ప్రాక్టీసెస్లో ఏమైనా గ్రీవెన్స్ ఉంటే డిస్కస్ చేసి ఇవన్నీ కూడా గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసి మా సమస్య పరిష్కారం కోసం చూస్తూ ఉంటాం. మరి ఈ అనంతపురం అనేది లాజిస్టిక్స్ పార్క్గా, ఇండస్ట్రియల్ హబ్గా ఎన్నో ఇండస్ట్రీస్ వస్తూ డెవలప్ అవుతున్నట్టు ఈ యొక్క అనంతపురం సిటీ చాప్టర్ మాకు ఈ CREDAI ఎంసీ మీటింగ్ హోస్ట్ చేయడం నిజంగా హర్షదాయకం. అలాగే
3 ఎసెన్షియల్స్ ప్రతి మనిషికి కూడా ఫుడ్, షెల్టర్, క్లోత్. దానిలో ఒకటైన ఈ షెల్టర్ అనేది మేము ఈ ప్రాస్పెక్టివ్ బయర్స్కి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మేము ఎంతో మా ఇండస్ట్రీ కానీ మా మెంబర్స్ కానీ ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఈ మరి ఈరోజు మీటింగ్లో చాలా ఇష్యూస్ డిస్కషన్స్ వచ్చినాయి. ఇక్కడ వాళ్ళు కూడా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఈవెన్ ఈ అనంతపురం దగ్గర అనంతపురం సిటీలో 25 లక్షల హౌసింగ్ నీడ్ అనేది మన ఫ్రెండ్స్ ఇక్కడ ఈరోజు చెప్పడం జరిగింది. దాని అనుగుణంగా ఇక్కడ లేఅవుట్స్ అయితేనే కానీ అలాగే ఫ్లాట్స్ అయితేనే కానీ నీడ్ ఉంది. ఆ నీడ్కి అనుగుణంగా ప్రాస్పెక్టివ్ బయర్స్ వారి టేస్ట్కి కానీ వారి యొక్క బడ్జెట్కి అనుగుణంగా అనేక వెంచర్స్ వస్తూ ఉన్నాయి. మా వాళ్ళు కూడా క్రెడై మెంబర్స్ ఈ అనంతపురం సిటీ చాప్టర్లో వాళ్ళు ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ని ఫాలో అయ్యి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేవి కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. శరవేగంగా ఈ అనంతపురం నథింగ్ బట్ ఎమర్జింగ్ సిటీ అని మేము పిలుస్తాం దీన్ని. ఎందుకంటే చూస్తూ ఈరోజు బెంగళూరు నుంచి మేము ఎయిర్పోర్ట్ దిగి అనంతపురం వస్తుంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కియా చూసాం, అలాగే లేపాక్షి హబ్ చూసాం. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కానీ ఈ ఫెసిలిటీస్ చూస్తే అసలు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేకపోతే అమెరికాలో ఉన్నామా అన్నట్టు అనిపించింది మాకు. అంటే ఇంత డెవలప్మెంట్ ఉన్న ఈ యొక్క సిటీకి మంచి స్కోప్ ఉంది. ఫ్యూచర్గా మరింత అభివృద్ధి చెందని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ ద అనంతపురం చాప్టర్. అనంతపురం చాప్టర్కి ఎంసీ మీటింగ్ ఇచ్చిన స్టేట్ కమిటీ వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మా ప్రెసిడెంట్ గారు, చైర్మన్ గారు చెప్పినట్లుగా అనంతపురం జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. నేను ఈ సందర్భంగా ప్రజలకు అంటే అనంతపురం జిల్లా వాసులకు అందరికీ ఒకటే విన్నవించాలనుకున్నాను. క్రెడాయ్ మెంబర్ ఉన్న వాళ్ళ దగ్గర ప్రాపర్టీ కొంటే ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా లీగల్ ఇష్యూస్ కానీ ఆ తర్వాత కాంప్లికేషన్స్ కానీ ఎటువంటి పరిస్థితులు ఏమి ఉండవు. ఇది మీ పిల్లలకు కానీ ఎవరికైనా కానీ మంచి ఒక ప్రాపర్టీ ఇచ్చిన వాళ్ళు అవుతారని ఈ సందర్భంగా ఈ మీడియా సమక్షంలో తెలియజేసుకుంటున్నాను. అనాథరైజ్డ్ లేఅవుట్స్లో కానీ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కానీ ఎక్కడ కూడా వద్దనుకునే ఈ ప్లాట్ఫామ్లోకి క్రెడాయిలో మేమందరూ మెంబర్గా చేరి ఒక మంచి వాతావరణాన్ని అంటే భవిష్యత్ తరాలకి మంచి ప్రాపర్టీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము మెంబర్స్గా చేరడం జరిగింది. క్రెడాయి కట్టుబాట్లకి లోబడే మేము నిర్మాణం చేస్తున్నాము. కాబట్టి మా క్రెడాయి మెంబర్ అని లోగో ఉన్న చోట మీరు ప్రాపర్టీ కొంటే మీకు ఖచ్చితంగా భరోసాగా ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా మాకు ఇంత చేయూతనిచ్చిన మా స్టేట్ కమిటీకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు క్రెడాయి ఎంసీ మీటింగ్ అనంతపురంలో నిర్వహించడానికి అవకాశం కల్పించినటువంటి క్రెడాయి ఆంధ్రప్రదేశ్ వారికి, ప్రెసిడెంట్ గారికి, చైర్మన్ గారికి, అదేవిధంగా క్రెడాయి మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అనంతపురం ఒకప్పుడు కరువు ప్రాంతంగా పిలువబడేది, ఎడారి ప్రాంతం అయిపోతుందని చెప్పి ప్రజల్లో భయాందోళనలు కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకమైనటువంటి ఇండస్ట్రీస్ కూడా అనంతపురం జిల్లా పరిసర ప్రాంతాల్లో అయితేనేమి, సత్యసాయి జిల్లా పరిసర ప్రాంతంలో అయితేనేమి గవర్నమెంట్ ఇనాగరేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రీసెంట్గా పుట్టపర్తిలో కూడా ఏరోస్పేస్ సంబంధించినటువంటి ఒక ఇండస్ట్రీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా క్రియా యొక్క యాన్సిలరీ యూనిట్స్ కూడా దాదాపు 20-25 యూనిట్స్ అనంతపురం దగ్గరలో, అంటే అనంతపురం నుంచి బెంగళూరు కూడా పెద్ద దూరం లేదు, ఎయిర్పోర్ట్ 160 కిలోమీటర్స్లో ఉంది. కాబట్టి 160 కిలోమీటర్స్ రేడియస్లోనే అనేక రకమైనటువంటి ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఇండస్ట్రీస్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా వరకు అనంతపురం దగ్గరలోనే లాంచ్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ అనుకూలంగా ఉండడం, నేషనల్ హైవే మొత్తం దేశంలోనే అత్యంత పొడవైనటువంటి నేషనల్ హైవే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఉన్నటువంటి నేషనల్ హైవే అనంతపురం జిల్లాకు ఉంది, అదొక వరం. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెస్ట్ లివబుల్ ప్లేస్గా అనంతపురం జిల్లా పిలువబడుతుంది. ఒకప్పుడు హిందూ పేపర్లో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి క్లైమేటిక్ కండిషన్స్ అయితేనేమి, జియోగ్రాఫికల్ కండిషన్స్ అయితేనేమి ప్రజలకి నివాస యోగమైనటువంటి అనుకూలమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ మీకు నివాసానికి కావాల్సినటువంటి ప్లాట్లు అయితేనేమి, బిల్డింగ్స్ అయితేనేమి, ఫ్లాట్స్ అయితేనేమి మా క్రెడాయిలో ఉన్న మెంబర్లుగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర పర్చేజ్ చేస్తే మీకు ఎటువంటి నష్టము జరగదని చెప్పి, మీకు ఎటువంటి లీగల్ ఇష్యూస్ ఉండవని చెప్పి క్రెడాయి ఆంధ్రప్రదేశ్ తరఫున అయితేనేమి, క్రెడాయి అనంతపురం తరఫున గట్టిగా హామీ ఇస్తున్నాం. దయచేసి క్రెడాయి ఇప్పుడు కూడా మా దగ్గరకు వచ్చిన కస్టమర్లు చాలామంది
సార్ మీరు క్రెడాయిలో మెంబరా అని అడుగుతున్నారు. అదొక మేము గౌరవంగా ఫీల్ అవుతున్నాం. క్రెడాయిలో మెంబర్ అంటే బిల్డర్స్ ఈ మధ్య కాలంలోనే అనంతపురం జిల్లాలో కూడా చాలామంది బిల్డర్స్ క్రెడాయిలో మెంబర్షిప్ తీసుకోవడానికి కారణం కూడా అదే. ఎందుకంటే క్రెడాయికి ఒక క్రెడిబిలిటీ ఉంది. దేశవ్యాప్తంగా చాలా చాప్టర్స్ ఉన్నాయి, దాదాపు 1200 చాప్టర్స్ ఉన్నాయి దేశవ్యాప్తంగా. కాబట్టి ప్రజలందరూ అదేవిధంగా ఎవరైతే బిల్డింగ్ కావాలనుకుంటున్నారో, ప్లాట్లు కావాలనుకుంటున్నారో క్రెడాయిలో మెంబర్గా ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.